హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కేవీఆర్ క్లాస్ రూమ్ యూట్యూబ్ ఛానల్. మనం 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న అన్ని లెసన్స్కి బిట్కు రూపొందించడం జరుగుతుంది. అందులో భాగంగా 7th క్లాస్ 8th క్లాస్ సోషల్కి సంబంధించి కొన్ని వీడియోలు మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి, మీకు బాగా యూజ్ అవుతాయి. ఈరోజు 8th క్లాస్ సోషల్కి సంబంధించి హిస్టరీలో సెకండ్ లెసన్ వాణిజ్య స్థావరాల నుంచి సామ్రాజ్య స్థాపన వరకు కంపెనీ అధికార స్థాపన లెసన్లో బిట్స్ చూద్దాం. ఈ బిట్స్ మీకు బాగా యూజ్ అవుతాయి. ఓకేనండి. ఫస్ట్ క్వశ్చన్, 18వ శతాబ్దపు చివరి భాగంలో రాజకీయ తెరపై ఆవిర్భవించిన అతి శక్తివంతమైన నూతన అధికార వ్యవస్థ ఏది? ఆప్షన్ 1 పోర్చుగీసు వారు, ఆప్షన్ 2 ఆంగ్లేయులు, ఆప్షన్ 3 డచ్ వారు, ఆప్షన్ 4 ఫ్రెంచ్ వారు. ఆన్సర్ సెకండ్, ఆంగ్లేయులు. సెకండ్ క్వశ్చన్, 1857లో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా అతిపెద్ద ప్రజా తిరుగుబాటు చెలరేగినప్పుడు మొఘల్ పాలకునిగా ఎవరు ఉన్నారు? ఆప్షన్ 1 ఔరంగజేబు, ఆప్షన్ 2 అహ్మద్ షా బహదూర్, ఆప్షన్ 3 బహదూర్ షా జాఫర్, ఆప్షన్ 4 అక్బర్ షా 2. ఆన్సర్ బహదూర్ షా జాఫర్. థర్డ్ క్వశ్చన్, ఈస్ట్ ఇండియా కంపెనీ తూర్పు దేశాలతో వర్తకం చేయడానికి క్వీన్ ఎలిజబెత్ I నుండి చార్టర్ను ఎప్పుడు పొందింది? ఆప్షన్ 1 1600, ఆప్షన్ 2 1610, ఆప్షన్ 3 1605, ఆప్షన్ 4 1615. ఆన్సర్ 1 1600. ఫోర్త్ క్వశ్చన్, ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ నుండి పొందిన పట్టాకు సంబంధించి సరైనది కానిది ఏది? ఆప్షన్ 1 ఈస్ట్ ఇండియా కంపెనీ సముద్రాల మీదుగా అనువైన మార్గాలలో ప్రయాణం, కొత్త భూభాగాల కోసం అన్వేషించడం చేయవచ్చు. ఆప్షన్ 2 తూర్పు దేశాల నుంచి తక్కువ ధరకు వస్తువులను కొని ఎక్కువ ధరకు అమ్మడానికి యూరప్ తీసుకెళ్లవచ్చు. ఆప్షన్ 3 తూర్పు దేశాల మార్కెట్లో ఇంగ్లాండ్లోనే ఇతర కంపెనీలు కూడా వ్యాపారాలు చేసుకోవచ్చు. ఆప్షన్ 4 ఏదీ కాదు. ఆన్సర్ థర్డ్, తూర్పు దేశాల మార్కెట్లలో ఇంగ్లాండ్లోని ఇతర కంపెనీలు కూడా వ్యాపారాలు చేసుకోవచ్చు అనేది సరైనది కాదు. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, ఆంగ్లేయులు భారత్కి వచ్చే సమయానికి అప్పటికే భారతదేశ పశ్చిమ తీరంలో గోవా కేంద్రంగా ఉనికిని చాటుకున్నవారు ఎవరు? ఆప్షన్ 1 డచ్ వారు, ఆప్షన్ 2 ఫ్రెంచ్ వారు, ఆప్షన్ 3 పోర్చుగీస్ వారు, ఆప్షన్ 4 ఇంగ్లాండ్ వారు. ఆన్సర్ థర్డ్, పోర్చుగీస్ వారు. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించి ఈ క్రింది వాటిలో సరికానిది గుర్తింపుము. ఆప్షన్ 1 ఆంగ్లేయుల మొదటి కర్మాగారం 1651లో హూగ్లీ నది ఒడ్డున స్థాపించబడింది. ఆప్షన్ 2 ఈ కర్మాగారం కంపెనీ వర్తకులకు స్థావరంగా ఉండేది. ఆప్షన్ 3 కంపెనీ మొఘల్ చక్రవర్తి షాజహాన్ను సుంకం లేకుండా వ్యాపారం చేసుకునే హక్కును ధారాదత్తం చేస్తున్నట్లు ఒక ఫర్మానా ఇచ్చేలా ఒప్పించింది. ఆప్షన్ 4 ఏదీ కాదు. ఆన్సర్ థర్డ్. కరెక్ట్ ఆన్సర్ థర్డ్. కంపెనీ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబును సుంకం లేకుండా వ్యాపారం చేసుకునే హక్కుని ధారాదత్తం చేస్తున్నట్లు ఒక ఫర్మానా ఇచ్చేలా ఒప్పించింది. షాజహాన్ కాదు ఒప్పించింది, ఔరంగజేబుని ఒప్పించింది. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్, ఈ క్రింది వాటిని సరైన క్రమంలో జతపరచండి. 1 1757, 2 1764, థర్డ్ ఈ కీలుబొమ్మ నవాబులతో పనిచేసి వైఫల్యం పొందే కంటే మనంతట మనమే నవాబు అవ్వాలన్నది. ఫోర్త్ రాజ్య సంక్రమణ సిద్ధాంతం. ఏ రాబర్ట్ క్లైవ్, బి ప్లాసీ యుద్ధం, సి బక్సార్ యుద్ధం, డి డల్హౌసీ. ఆప్షన్ 1 1B, 2C, 3D, 4A. ఆప్షన్ 2 1A, 2B, 3C, 4D. ఆప్షన్ 3 1B, 2C, 3A, 4D. ఆప్షన్ 4
1A 2C 3B 4D. కరెక్ట్ ఆన్సర్ థర్డ్. 1757 ప్లాసీ యుద్ధం, 1764 బక్సార్ యుద్ధం. ఈ కీలుబొమ్మ నవాబులతో పనిచేసి వైఫల్యం పొందే కంటే మనంతట మనమే నవాబు అవ్వాలి అన్నది రాబర్ట్ క్లైవ్. రాజ్య సంక్రమణ సిద్ధాంతం డల్హౌసీ. నెక్స్ట్ 8th క్వశ్చన్. ఈ క్రింది వాటిలో తప్పుగా ఉన్న దానిని గుర్తింపుము. ఆప్షన్ 1 రాబర్ట్ క్లైవ్ 1759 జనవరి 7వ తేదీన కలకత్తా నుంచి విలియం పిట్టుకు లేఖ రాశాడు. ఆప్షన్ 2 ఈస్ట్ ఇండియా కంపెనీ భారత్లో సాధించిన మొదటి ఘన విజయంగా బక్సార్ యుద్ధం ప్రసిద్ధి చెందింది. ఆప్షన్ 3 ఈస్ట్ ఇండియా కంపెనీ యజమానుల సమావేశాలు ఈస్ట్ ఇండియా హౌస్, లీడెన్ హాల్ వీధి, లండన్లో జరిగేవి. ఆప్షన్ 4 1765లో మొఘల్ చక్రవర్తి కంపెనీని బెంగాల్ ప్రావిన్స్ల దివానుగా నియమించాడు. ఆన్సర్ 2 ఈస్ట్ ఇండియా కంపెనీ భారత్లో సాధించిన మొదటి ఘన విజయంగా ప్లాసీ యుద్ధం ప్రసిద్ధి చెందింది. నెక్స్ట్ 9th క్వశ్చన్. రాబర్ట్ క్లైవ్కు సంబంధించి సరైనది కానిది కనుగొనుము. ఆప్షన్ 1 1743లో ఇంగ్లాండ్ నుంచి మద్రాసు వచ్చాడు. ఆప్షన్ 2 1764లో బెంగాల్ గవర్నర్గా నియమించబడ్డాడు. ఆప్షన్ 3 1772లో పార్లమెంటు చేత ప్రతి విచారణను ఎదుర్కొన్నాడు. ఆప్షన్ 4 ఏదీ కాదు. ఆన్సర్ 4 ఏదీ కాదు. పైవన్నీ రాబర్ట్ క్లైవ్కు సంబంధించి సరైనవే. నెక్స్ట్ 10th క్వశ్చన్. ఈ క్రింది వాటిలో తప్పుగా ఉన్న దానిని గుర్తింపుము. ఆప్షన్ 1 1764లో బక్సార్ యుద్ధం తరువాత కంపెనీ భారతీయ రాజ్యాలలో రాజప్రతినిధులను నియమించింది. ఆప్షన్ 2 రిచర్డ్ వెల్లస్లీ గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు 1801లో అవధ్ నవాబు సహకార సైన్యం కొరకు చెల్లింపులు చేయనందుకు కంపెనీకి అతని భూభాగంలో సగం ఇవ్వవలసిందిగా ఒత్తిడి చేసింది. ఆప్షన్ 3 సైన్య సహకార ఒప్పందం ప్రకారం భారతీయ పాలకులు స్వతంత్ర సాయుధ దళాన్ని కలిగి ఉండడానికి అనుమతింపబడలేదు. ఆప్షన్ 4 ఏదీ కాదు. కరెక్ట్ ఆన్సర్ 4 ఏదీ కాదు. పైవన్నీ సరైనవే. ఓకేనండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. మా ఛానల్ కానీ మీకు ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే కింద కామెంట్ రూపంలో తెలియపరచండి, మీకు రిప్లై ఇస్తాను. ఓకేనండి. థ్యాంక్ యూ.